నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం పురపోరు పల్లెపోరు, టీడీపీ వర్సెస్ వైసీపీ, వెన్నుపోటు గొడ్డలి వేటు అనే అంశంపై విశ్లేషణ. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు తొందరలోనే వస్తున్నట్లు ఒకవైపు టీడీపీ, మరొక వైపు వైసీపీ వారు ఇరువురు తమ తమ నేతలకు కార్యకర్తలకు పిలుపుని ఇస్తూ ఉన్నారు. సమావేశాలను కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కావస్తున్న మొట్టమొదటిసారి స్థానిక సంస్థల పోరుకు రంగం సిద్ధం అవుతూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు కూడా ఆ నెల ప్రకటన సెప్టెంబర్ అని, స్థానిక సంస్థల ఎన్నికలకు మనం సిద్ధంగా ఉండాలి అని నాయకులకు కార్యకర్తలకు నారా చంద్రబాబు నాయుడు కూడా పిలుపిచ్చారు. మరొక వైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు మీరు సిద్ధం కాండి అని అందుబాటులో ఉన్నటువంటి వారి నేతలకు కార్యకర్తలకు ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నారు. ఇరువురు కూడా సంసిద్ధం అవుతూ ఉన్నారు. ఈ 2 పార్టీల హోరాహోరీ స్థానిక సంస్థల ఎన్నికల్లో తేటతల్లం అవుతుంది. ప్రజలు ఓట్లు వేసి కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తారా, వైసీపీకి సపోర్ట్ చేస్తారా, వచ్చే ఎన్నికల్లో తేలనుంది. ఇకపోతే వీరి ఇరువురి స్థానిక సంస్థల పోరు మాట ఒకటే. ఒకరు వెన్నుపోటును ముందుకు తీసుకువెళ్దాం అని వైసీపీ, మరొకరు గొడ్డలి వేటును ముందుకు తీసుకుపోదామని తెలుగుదేశం. ఇరువురు కూడా ఈ పోటు యంత్ర కార్యక్రమాన్ని, పోటు బాట కార్యక్రమాన్ని చేపట్టేందుకు సంసిద్ధమవుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఈ వెన్నుపోటు అనేది నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే, ఈ గొడ్డలి వేటు అనేది నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే, ఈ ఇరువురి పార్టీల నినాదాలు ఇవే కొనసాగుతూ ఉన్నాయి. ఏదైనా సమస్య ఉత్పన్నమైన, ఏదైనా సమస్య తేల్చాల్సి ఉన్నా, ఏదైనా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నా ఆ పార్టీల మీద నెపం తప్పదు. ఆ నెపం ఏమిటి అంటే తెలుగుదేశం వాదన గొడ్డలి వేటు అని, వివేకానంద రెడ్డి హత్య అని, ఆ తర్వాత వైసీపీ వాదన వెన్నుపోటు అని, మామనే వెన్నుపోటు పొడిచాడు అని నారా చంద్రబాబు నాయుడు మీద దుష్ప్రచారం వైసీపీ. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఒకవైపు వెన్నుపోటు, ఒకవైపు గొడ్డల వేటు ప్రచారాలు హోరుగా జోరుగా కొనసాగే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉన్నట్లు ఇటీవల కాలంలో సోషల్ మీడియా కావచ్చు, ఆ తర్వాత రాజకీయ నాయకుల సమావేశాలు కావచ్చు, ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు, మరొక వైపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటనలు కూడా ఇస్తూ ఉన్నారు. ఇక వెన్నుపోటు విషయానికి వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో వెన్నుపోటునే మనం ప్రధానంగా తీసుకొని వెళ్ళాలి. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు చేయడం లేదు, ప్రజలకు ఇచ్చిన పథకాలను సరిగా అమలు చేయడం లేదు. ఈ 2 ఏళ్ల పరిపాలన తెలుగుదేశం అదే కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అయ్యింది. వీటిని మనం ఇంటింటికి ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది అని ఒకవైపు వెన్నుపోటు గురించి మనం ప్రచారం చేద్దాము అని జగన్మోహన్ రెడ్డి తన అనుమాయులకు సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నారు. మరొక వైపు నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తరఫున మనం గొడ్డలి వేటును ప్రధానంగా వినియోగించుకోవాలి, వివేకానంద రెడ్డి హత్య చేసిన వాళ్ళని, ఆ తర్వాత తల్లిని చెల్లిని దూరం చేసిన వాళ్ళని ఈయన దూరం చేసుకున్నాడు, ఈయన నమ్మవచ్చా, మా పథకాలు ఇవి, మా పద్ధతి ఇది, ఈ 2 ఏళ్లలో మేము ఈ అభివృద్ధి పనులు చేశాం, ఇటువంటి కార్యక్రమాలను మేము తీసుకువెళ్తూ ఉన్నాం, అభివృద్ధిలోనే మునిగి తేలుతూ ఉన్నాం, పెట్టుబడులు రాబట్టేందుకు ముందుకు పోతూ ఉన్నాం, పరిశ్రమలు చేస్తూ ఉన్నాం, అనేక రకాలైన టెక్నాలజీ ద్వారా మేము డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం, అమరావతి రాజధానిని డెవలప్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా
మనం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా గొడ్డలి వేటును ప్రచారం చేస్తూ మన అభివృద్ధిని ముందుకు తీసుకొని వెళ్ళాలి అని కూటమి ప్రభుత్వం సన్నాహాలు సిద్ధం చేసుకున్నట్లు స్పష్టం అవుతుంది. ఇకపోతే ముఖ్యంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల పోరులో ప్రజలు ఏ వైపు ఉంటారో ఎటువైపు ఉంటారో తెలియదు, కానీ వీరి రాజకీయ నాయకుల సందేశాల మటుకు నాయకులకు కార్యకర్తలకు ఈ విధంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏమో తన నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, నియోజకవర్గ ఎమ్మెల్యేలకు సూచనాప్రాయంగా హెచ్చరింపు కార్యక్రమంలో ఆయన హెచ్చరికలు జారీ చేసే కార్యక్రమంలో మునిగి తేలుతున్నట్టు తెలుస్తూ ఉంది. కారణం ఏమిటి అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరే కానీ ఏకగ్రీవ ఎన్నిక చేసినట్లయితే, అవతల పార్టీకి అవకాశం ఇచ్చినట్లయితే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి కానీ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మీద కానీ వేటు వేస్తాను అని వాళ్ళకి తగిన విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా అని ఇప్పటి నుంచే ఎవరు జగన్మోహన్ రెడ్డి తన ఇన్ఛార్జీలకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, స్థానిక సంస్థ నేతలకు, అటు తర్వాత ఎమ్మెల్యేలకు ఆయన సూచనాప్రాయంగా హెచ్చరికలు జారీ చేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు అర్థమవుతుంది. మరొక వైపు కూటమి ప్రభుత్వం తరఫున ముఖ్యంగా తెలుగుదేశం తరఫున నారా చంద్రబాబు నాయుడు కూడా ఆయన తన అనుయాయులకు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, ఖచ్చితంగా మనం స్థానిక సంస్థల్లో ప్రతి సీటును మనం గెలుచుకోవాలి, ప్రతి వార్డు ఎన్నిక కావాలి, ప్రతి అతను మన ఖాతాలో పడాలి, మనకు గెలిపే ధ్యేయంగా పనిచేయాలి. ఎవరైతే ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఆ విధంగా ముందుకు వెళ్ళకుంటే భవిష్యత్తులో వాళ్ళ పని పడతాము అని ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు కూడా తన అనుయాయులను హెచ్చరించే కార్యక్రమంలో ఆయన దిశానిర్దేశాలను చేస్తూ ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు. ఈ విధంగా పురపోరు అనంతరం పల్లెల పోరు వేరసి ఇవి ఎవరికి కత్తి మీద సాము అంటే నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, ఆ తర్వాత నియోజకవర్గ ఎమ్మెల్యేలకు, ఆ తర్వాత నియోజకవర్గంలో ఉండే కీలక వ్యక్తులకు, కీలక నాయకులకు ఒక కత్తి మీద సాము లాంటిదే ఈ స్థానిక సంస్థల పోరు అనేది స్పష్టంగా అర్థం అవుతూ ఉంది. చూద్దాం ఇక్కడ గొడ్డలివేటు ప్రచారం ఎంతవరకు పనిచేస్తుందో, వెన్నుపోటు ప్రచారం ఎంతవరకు పనిచేస్తుందో, అభివృద్ధి కార్యక్రమం ఎంతవరకు పనిచేస్తుందో, అటు తర్వాత విమర్శల పర్వం ఎంతవరకు పనిచేస్తుందో, ఈ రెండింటినీ బేరీజు చేసుకొని స్థానిక సంస్థల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఓటు వేసేందుకు ఏ విధంగా సిద్ధం అవుతారో, తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తారా, వైసీపీ ప్రభుత్వాన్ని కంగు తినిపిస్తారా, రెండు పార్టీలకు కనువింపు కలిగిస్తారా, వేచి చూద్దాం అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.